సాగునేస్తం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నెల్లూరు పట్టణ పరిధిలో గల ఎల్లాయపాలెం డొంకలో ఉన్న బిఎంకే ఇకో ఫార్మ్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మురళీకృష్ణ గారు డిఎస్ఎఫ్ లార్వాతో కొరమీను కల్చర్ చేస్తున్నారు. కొరమీను చేపని చాలా తక్కువ ఖర్చుతో పెంచవచ్చు. అన్ని చేసి ఎందుకు నష్టపోతున్నారంటే మనకి ఫీడ్ కాస్ట్, పిల్ల కాస్ట్, మెయింటెనెన్స్ అన్నీ చూసుకుంటే మార్కెట్లో కొరమీనుకున్న డిమాండ్ బట్టి రైతులు కొరమీను సాగు చేపడుతున్నారు. కానీ దీనికి అధిక పెట్టుబడి అవసరం. అయినప్పటికీ రైతులు అధిక లాభాలు వస్తాయనే ఆశతో పెట్టుబడి పెట్టి కొరమీను సాగును ప్రారంభిస్తున్నారు. కానీ చాలామంది రైతులు దీనిపై అవగాహన లేకుండా ఈ సాగులో రాణించలేక నష్టపోతున్నారు. ఈ విధంగా నష్టపోతున్నారంటే ముఖ్యంగా ఫీడ్ ఖర్చు అధికంగా ఉండడం వల్లే అని చెప్పవచ్చు. కొరమీను సాగులో సరైన ఫీడ్ సక్రమంగా అందిస్తే తప్పకుండా లాభాలు సొంతం చేసుకోవచ్చు అంటున్నారు మురళీకృష్ణ గారు. మంచి పోషకాలున్న సరైన దానా చేపలకు అందించి మంచి బరువున్న చేపలను కేవలం 6 నెలల్లోనే హార్వెస్ట్ చేసి అధిక ధరకు అమ్ముకోవచ్చు అంటున్నారు. మరి మురళీకృష్ణ గారు కొరమీను సాగులో చేపలకు వేసే ఆ ఫీడ్ ఏంటి అని ఆయన మాటల్లోనే విందాం. ఈ విధానం వల్ల ఫీడ్ ఖర్చు చాలా వరకు తగ్గుతుందని, అంతేకాకుండా చేపలు 6 నెలలకే కేజీ వరకు బరువు వస్తాయని అనుభవపూర్వకంగా చెబుతున్నారు. ఈ విధానం ద్వారా కొరమీను పెంపకంలో రైతు పంట పండినట్టే అంటున్నారు. మరి దీనివల్ల చేపలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఆక్వాఫీల్డ్ లో ఎంత శాతం ఖర్చు తగ్గించుకోవచ్చు వంటి పూర్తి సమాచారాన్ని మురళీకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే, నా పేరు విజయ్ కుమార్. మీరు చూస్తున్నది సాగునేస్తం ఛానల్. ఈ రోజు మనం నెల్లూరు పట్టణ పరిధిలో గల ఎల్లాయపాలెం డొంకలో బిఎస్ఎఫ్ లార్వాతో కొరమీను కల్చర్ చేస్తున్న బిఎంకే ఇకో ఫార్మ్స్ దగ్గర ఉన్నాం. మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు. నమస్తే మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు, మీరు కొరమీను కల్చర్ చేస్తున్నారు కదా, అంటే మీరు పూర్వ అనుభవం ఉందా అని ఇంతకుముందు చేస్తున్నారు? నేను మామూలుగా ఇదివరకు కల్చర్ ఏంటంటే నేను బెనామీ కల్చర్ చేసేవాడిని అండి. దాదాపు 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. అట్లాగే మామూలుగా మర్రిపాడు మండలం ఉంది నెల్లూరు జిల్లాలోనే. అక్కడ ఒక 40 ఎకరాలు వ్యవసాయ భూమి ఉంటే దాంట్లో 10 ఎకరాలు ఖర్జూరం, ఒక 25 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ ట్రిల్లీ సిస్టంలో 1 లక్ష మొక్క వేస్తున్నానండి. ఒక 20,000 నాటుకోళ్లు పెట్టేదానికి మొత్తం అంతా స్ట్రక్చర్ అంతా రెడీ చేస్తున్నాను. మాకు నెల్లూరు దగ్గరలో 25 ఎకరాల పొలం ఉంటే ఇక్కడ కొరమీను సాగు చేద్దామని ప్రారంభించానండి. ఓకే అండి. అంటే ఇప్పుడు మీరు ఎంచుకున్న డిఫరెంట్ కదండి. అంటే ఒకటి ఖర్జూరం కానీ, ఒకటి డ్రాగన్ ఫ్రూట్ కానీ. సో కొరమీను అనేది మీకు ఐడియా ఇచ్చిండ్రా లేకపోతే ఎట్లా? అంటే ఇక్కడ నాకు ఖాళీగా కొన్ని సిమెంట్ తొట్లు ఉన్నాయండి. వేరే ఫ్రెండ్ ఎవరో చెప్పారు కొరమీను పెంచుకోవచ్చు కదా అని చెప్తే మామూలు యూట్యూబ్లో వీటిలో సెర్చ్ చేసినాక వేరే వాళ్ళ దగ్గర సీడ్ తెచ్చుకున్నానండి. ఒక 4 పాండ్లు 2000 స్క్వేర్ ఫీట్ పాండ్లు 4 ఉంటే దాంట్లో ఒక 20,000 పిల్ల వేసుకోవచ్చు అంటే పిల్ల వేశాను. దాని అనుభవంతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ స్టేజ్కి తెచ్చుకున్నానండి. సార్, ప్రాబ్లమ్స్ అంటున్నారు, మీరు స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నారు? యాక్చువల్గా ఏంటంటే అండి, సిమెంట్ తొట్లు అనేది గ్రో అవుట్కి పనికిరావండి. గ్రో అవుట్కి పనికిరావు. ఎందుకంటే కొరమీను చేప అనేది 1 కేజీ పెరిగితే కానీ మార్కెట్లో డిమాండ్ లేదండి. కేవలం 600-700 గ్రాములు పెరిగితే 200 ఇస్తావా 150కి ఇస్తావా అని అడుగుతారండి. అదే కిలో కనుక వస్తే పక్కాగా మనం డిమాండ్ చేయొచ్చు. 300-350 రేటు మాది అని చెప్పి డిమాండ్ చేయొచ్చు. ఈ సిమెంట్ తొట్టలు ఏంటంటే వేరే ఆ విధంగా రాదండి గ్రోత్. కేవలం 600-700 గ్రాముల దగ్గర ఆగిపోతే మనకు అన్ని రకాలుగా నష్టమేనండి. యావరేజ్ వెయిట్ కేజీ వస్తేనే మనకు ఆదాయం కాబట్టి ఇక్కడ యావరేజ్ వెయిట్ రావు. కాబట్టి సిమెంట్ తొట్లు అనేది గ్రో అవుట్కి పనికిరావు. హ్యాచరీ పర్పస్ అయితే పనికి వస్తుందని నాకు అర్థమైన తర్వాత నేను అటు టర్న్ అయ్యానండి. అంటే ఎందుకు పనికిరావు అంటున్నారు? అంటే మెయింటెనెన్స్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సిమెంట్ తొట్లు వచ్చేసరికి కొరమీను చేప కల్లా ఏ కాడికి వాటర్ చాలా క్లియర్గా ఉండాలండి. అందరూ అనుకుంటున్నట్టు బురద నీళ్ళు పెరగటం అనేది కరెక్ట్ కాదు. చాలా క్లియర్గా ఉండాలి వాటర్. ఆ విధంగా క్లియర్గా ఉండాలంటే వీటి వ్యర్థాలు, ఫీడ్ వ్యర్థాలు, వీటన్నిటి వల్ల ప్రతిరోజు నీట్గా క్లీన్ చేసుకోవాలి. బాటము ప్రతిరోజు వాటర్ ఎక్స్చేంజ్ చేయాలి. ఆ విధమైనటువంటి డ్రైనేజ్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ అన్నీ ఉంటే సిమెంట్ తొట్లు ఓకే. ఇన్ జనరల్ 1 ఎకరా ఎర్తన్ పాండ్లో 10,000 పిల్ల వేస్తారంటారు. అంటే 43,000 స్క్వేర్ ఫీట్కి వేసేది 10,000 పిల్ల. అంటే 4 స్క్వేర్ ఫీట్కి 1 పిల్ల వేస్తున్నారు. వేరేజ్ మనం సిమెంట్ తొట్టు అనేసరికి 2,000 స్క్వేర్ ఫీట్ అనగానే 2,000 వేసేస్తాం. అంటే 1 స్క్వేర్ ఫీట్కి 1 చేప వేసేస్తాం. చాలా హెవీ డెన్సిటీ అయిపోతుంది. దానివల్ల జబ్బులు కావచ్చు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల మనం గ్రో అవుట్కి అయితే పనికిరాదు. ఓకే. సో ఎలాంటి పాండ్ గ్రో అవుట్కి పనికి వస్తుంది? ఎర్తన్ పాండ్సే పనికి వస్తాయండి. ఎర్తన్ పాండ్స్
అంటే సుమారుగా ఒక ఎకరా పాండ్ అనుకుంటే 4 పక్కల నుంచి సెంటర్ వాల్ పెట్టుకోవాలి. సెంటర్లో ఒక 2 అడుగులు పిట్టు తీసుకొని అక్కడి నుంచి ఎవ్రీ 15 డేస్కి స్లెడ్జ్ మోటార్ పెట్టుకొని స్లెడ్జ్ బయటకు కొడుతూ 30% వాటర్ ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఫిల్ చేసుకుంటే వాటర్ ఎప్పుడు క్లియర్గా ఉంటుంది. సాయిల్లో ఇన్ జనరల్ సాయిల్లో ఏంటంటే మనం చేప వ్యర్థాలు కానివ్వండి, ఫీడ్ వ్యర్థాలు కానీ సాయిల్ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి ఎక్కువ ప్రాబ్లమ్స్ లేకుండా, ఎక్కువ జబ్బులు లేకుండా మనం కేజీల్లో తీయగలమండి. అదే సిమెంట్ తొట్లలో ఆ విధంగా వీలు కాదు. ఓకే అండి. సో కల్చర్ అనేది ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు. వాళ్ళు చేసేదానికి అంటే మీరు చేసేదానికి తేడా ఏంటి మెయిన్? మామూలుగా ఏంటంటే ప్రతి రైతు కూడా జనరల్గా వినిపించే మాట ఏంటంటే, యూట్యూబ్లో చూడండి ఎక్కడైనా వినిపించే మాట ఏంటంటే, పెల్లెట్ ఫీడ్కి అలవాటు పడి 4-4.5 ఇంచు పెరిగిన పిల్లని, ఒకే సైజు ఉన్న పిల్లని పాండ్స్లో వేసుకోండి, మీరు కేజీలు తీసేయగలరు, టన్నులు తీసేయగలరు అని చెప్తుంటారు. కానీ అస్సలు ప్రాబ్లం అక్కడే ఉందనేది నేను చెప్పేటువంటి నా ఎక్స్పీరియన్స్. ఈ యొక్క సంవత్సరంలో నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. ఏ విధంగా అంటే, మనం 4 ఇంచుల పిల్ల గ్రాముల్లో చెప్పాలంటే 4 ఇంచుల పిల్ల అంటే 8-9 గ్రాములు ఉంటుంది వెయిట్. 8-9 గ్రాముల పిల్లని మీరు పాండ్స్లో వన్స్ వేసిన తర్వాత ఒక 2 నెలల తర్వాత గమనించుంటే మీకే అనుభవం ఉంటుంది. మనం వేసింది ఒకే సైజు పిల్ల అయినప్పటికీ 10-15 గ్రాముల నుంచి 150 గ్రాముల దాకా ఉంటుంది వేరియేషన్. అంటే కనీసం 5-6 వేరియేషన్స్ ఉంటాయి. వన్స్ ఒక సైజుకి వచ్చినాక ఒక 50 గ్రాములు 100 గ్రాములు అయినాక మనకి నెలకి 100-150 గ్రాముల పైన గ్రోత్ ఉంటుంది. కానీ చిన్నపిల్ల నుంచి అంటే ఇప్పుడు అంటే దీని గురించి ఇంకొద్ది వివరంగా చెప్పాలంటే, కొరమేను గుడ్డు పీలిన తర్వాత ఒక 1/2 ఇంచ్ సైజు రావడానికి 15-20 రోజులు పడుతుంది. అక్కడి నుంచి తల్లి నుంచి వేరు చేసి హ్యాచరీలో పెంచుతారు. హ్యాచరీలో 1/2 ఇంచ్ దగ్గర నుంచి 4-4.5 ఇంచ్ పెంచేదానికి కనీసం 3 నెలల టైం పడుతుంది. 3 నెలల టైంలో మనకు ఒకే సైజు ఇవ్వాలి అంటే వాళ్ళు 3-4 సార్లు గ్రేడింగ్ చేసి ఉంటారు. వాళ్ళు గ్రేడింగ్ చేసి మనకు 4 ఇంచుల పిల్ల ఇస్తారు. ఆ 4 ఇంచుల పిల్లని తీసుకెళ్ళి మనం పాండ్స్ వేసుకుంటాం. ఆ 4 ఇంచుల దగ్గర నుంచి అవి 6 ఇంచులు 10 ఇంచులు అంటే గ్రాముల్లో చెప్పాలంటే 8-9 గ్రాముల నుంచి 50-100 గ్రాములు వెళ్ళేసరికి సైజు వేరియేషన్ పెరిగిపోద్ది. ఒక 9 నెలలు 8 నెలలకు మనం హార్వెస్ట్ చేసే టయానికి అది 100-150 గ్రాముల నుంచి కేజీల దాకా ఉంటాయి. 6-7 సైజుల్లో ఉంటాయి. యావరేజ్ వెయిట్ మనకి 600-700 గ్రాములకు మించదు. సరైవలు కూడా మనం ఒక 100 పిల్లలు వేసామంటే కేవలం 70 మిగిలి ఉంటాయి అక్కడ. ఇటు సరైవలు మిగలదు, అటు యావరేజ్ వెయిట్లు రావు. యావరేజ్ వెయిట్ కేజీలు రాకపోతే మనకు మార్కెట్లో డిమాండ్ లేదు. 600-700 గ్రాములు ఉంటే నువ్వు 200కి ఇస్తావా 150కి ఇస్తావా అని అడుగుతారు. అదే కేజీలు కనుక్కుంటే మనకి డిమాండ్ చేసి మనం అమ్ముకోవచ్చు. 300 రేటు మాది 350 అని మనకు అమ్ముకోవచ్చు. దాన్ని కవర్ చేసేదానికోసం నేను ఒక పద్ధతిలో చెప్తున్నాను. అది ఏంటనేది మీకు వివరిస్తాను తర్వాత. ఓకే, ఇప్పుడు మీరు ఇంచులో కాకుండా గ్రాముల్లో మీరు సజెస్ట్ చేస్తా అంటున్నారు. ఒక రైతు కొత్తగా పెట్టుకోవాలన్నా లేకపోతే ఆల్రెడీ వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు కూడా ఇంకా లాభం పొందాలి అంటే మీరు ఎంత వెయిట్ మినిమం సజెస్ట్ చేస్తూ ఉంటారు? సార్ నేను చెప్పేది అయితే మినిమం 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ వరకు కనుక మనం స్టాకింగ్ చేసుకుంటే, సపోజ్ ఎకరాకి ఒక 8,000 నేను సజెస్ట్ చేస్తాను. 10-12,000 కూడా నేను సజెస్ట్ చేయను. ఎకరాకి 8,000 పిల్ల కనుక వేసుకుంటే 100 గ్రాముల పిల్ల వేసుకుంటే 6 నెలల్లో, 50 గ్రాముల పిల్ల వేసుకుంటే 7 నెలల్లో మనం కేజీలు తీయచ్చు. అది కూడా 95% పైన సరైవల్ తోటి. అంటే మనం 8,000 పిల్ల వేసామంటే 7-7.5 టన్నులు మెటీరియల్ తీయగలం. అది యావరేజ్ వెయిట్ కేజీలో. అంటే ఆ విధంగా మనకి రేట్ వైజ్గా 300-350 డిమాండ్ చేసి అమ్ముకుంటాము. ఇటు సరైవల్ పరంగా కూడా మనం 8,000 వేస్తే 7,500 అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే అండి, మీ దగ్గర నుంచి 50 గ్రాములు తీసుకుని వెళ్ళాలంటే 6 నెలల్లో వస్తుంది అంటున్నారు. మీరు ఆ పిల్ల పెంచడానికి నార్మల్గా ఏ ఫీడ్ స్టార్టింగ్ లో యూజ్ చేస్తుండే? నేను నేను కల్చర్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కంపెనీ ఫీడ్ తోటే స్టార్ట్ అయ్యానండి. గ్రోవెల్ ఫీడ్ తోటి స్టార్ట్ అయ్యాను. అది గ్రోవెల్ ఫీడ్ అంటే 42%. అంటే ఇక్కడ ఇంకొక బేసిక్ విషయం చెప్పాలండి. నాటు కొరమేను చేప అనేది సహజంగా మాంసాహార జీవి అండి. మాంసాహార జీవి కాబట్టి దాన్ని మనం కృత్రిమంగా మనం పాండ్స్లో పెంచుతున్నాం. పాండ్స్లో పెంచేటప్పుడు సరైనటువంటి ఫుడ్ ఇవ్వాలి. ఆ విధంగా ఇవ్వాలి అంటే కనీసం 40-42% ప్రోటీన్ ఉండే ఫీడ్ ఇవ్వాలి వాటికి. నాటు కొరమేను చేపకి 8-10% ఫ్యాట్ ఉండే ఫీడ్ అంటే కంపెనీని బట్టి అండి. గ్రోవెల్, స్కెల్టింగ్ ఇట్లా చూసుకుంటే ఒక్కొక్కటి 100-130 రూపాయల దాకా మినిమం ఉన్నాయండి. ఆ విధమైన ఫీడ్ మనం వాడి వీటిని పెంచిన తర్వాత ఫీడ్ కాస్టే మనకి ఫీడ్ కాస్ట్, పిల్ల కాస్ట్, మెయింటెనెన్స్ అన్నీ చూసుకుంటే 220-250 రూపాయల దాకా ఖర్చే వస్తుంది. ఒకవేళ కేజీ రేంజ్లో కనుక మనం తీయగలిగితే 300-350 రూపాయలు రేట్ వచ్చినా మనకు మిగిలే చాలా తక్కువ అండి. సో ఈ విధంగా దీనికి ఆల్టర్నేటివ్ ఏందని చెప్పని నేను కొంత స్టడీ చేసినాక యూట్యూబ్లో వాటిలో ఇట్లా చూసినాక నల్గొండకు సంబంధించిన విజయ్ అని చెప్పని ఆయన వీడియో చూశానండి. BSF లార్వా తోటి కొరమేను పెంచొచ్చు అని చెప్పి అన్న తర్వాత నేను వెళ్ళి ప్రాక్టికల్ చూసి స్టడీ చేసినాక BSF లార్వా తోటి
కొరమేను చేపని చాలా తక్కువ ఖర్చుతో పెంచవచ్చు అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత బిఎస్ఎఫ్ లార్వా స్టార్ట్ చేశానండి. సార్ బిఎస్ఎఫ్ లార్వా స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మీరు కొరమేన్ కల్చర్ అలర్ట్ చేస్తూనే ఉంటారు ఉన్నప్పుడు అది ఇమ్మీడియట్ గా అడాప్ట్ చేసుకోగలిగిందా? ఇమ్మీడియట్ గా అండి. ఇమ్మీడియట్ గా అంటే ఎట్లా అంటే సపోజ్ ఇప్పుడు ఒక పాండ్లో నేను వేసింది 3,000-4,000 పిల్లలు వేసుంటే అప్పటికి మామూలు ఫీడు 5 కేజీలు వాడుతున్నా అనుకుంటే పూటకి, అంటే రోజుకు 4 పూట్ల ఫీడ్ ఇస్తున్నాను నేను, పూటకి 5 కేజీలు వాడుతున్నాను అనుకుంటే స్టార్టింగ్ లో 2 కేజీల నుంచే స్టార్ట్ అయ్యానండి. బిఎస్ఎఫ్ లార్వా అని స్టార్టింగ్ 2 కేజీల నుంచి స్టార్ట్ అయ్యాను. ఆఖరికి మనం ఒక 1 వీక్ 10 డేస్ వెళ్ళేటప్పటికి ఫుల్ ఫ్లెడ్జెడ్ గా అంటే దాన్ని తీసుకునే కెపాసిటీకి రీచ్ అయ్యాం. కేవలం లార్వాతోటి పెంచితే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు చేపలకు ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను చెప్పేది ఫీడ్ పరంగా కాదు. అంటే డెన్సిటీతో పెంచుతున్నప్పుడు సహజంగా కొన్ని ఫంగల్ డిసీజెస్, వాటర్ వల్ల వచ్చే డిసీజెస్ కొన్ని వస్తాయి. వాటికి మెడిసిన్ వాడాలి అంటే లైవ్ లార్వాలు వీలు కాదు కాబట్టి పెల్లెట్ ఫీడ్ తోటి ఎక్సైజ్ చేసుకోగలం కాబట్టి నేను 90% లార్వా తోటి ఒక 10% పెల్లెట్ ఫీడ్ తోటి అలవాటు చేసి పెంచుతున్నాను. సపోజ్ మన దగ్గర నుంచి పిల్లలు చేసుకెళ్లారండి, వాళ్ళకి బిఎస్ఎఫ్ లార్వా చేసే అవకాశం లేదు, పెల్లెట్ తోటి పెంచాలి అంటే దీని బిఎస్ఎఫ్ లార్వా తోటి కేవలం పెంచుంటే అప్పుడు మళ్ళీ అలవాటు పడటానికి టైం తీసుకుంటుంది కాబట్టి నేను 90% బిఎస్ఎఫ్ లార్వా 10% పెల్లెట్ ఫీడ్ తోటి అలవాటు చేసి 2 గ్రాముల నుంచి 200 గ్రాముల వరకు పెంచి రైతులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నానండి. ఓకే అండి. సో మీరు ఈ పెంచే ప్రయత్నంలో మీరు గ్రేడింగ్ ఎలా చేసుకుంటారు? నేను గ్రేడింగ్ అంటే 2 ఇంచెస్ నుంచి అంటే 2 గ్రామ్స్ నుంచి నేను పెంచుతానండి. ఎవ్రీ 20 డేస్కి 1 మంత్కి నేను గ్రేడింగ్ చేస్తానండి. అంటే 3 ఇంచుల పిల్ల, 4 ఇంచుల పిల్ల, అంటే 8 గ్రాముల పిల్ల, 9 గ్రాముల పిల్ల, ఆ తర్వాత 20 గ్రాముల పిల్ల, ఆ విధంగా ఎవ్రీ 20 డేస్కి 1 మంత్కి గ్రేడింగ్ చేసుకొని డిఫరెంట్ తొట్టుల్లో అంటే ఏ సైజుకి ఆ సైజు పెంచుతూ పోతానండి. ఓకే అండి. సో బిఎస్ఎఫ్ లార్వా గురించి వస్తే మీరు ఫస్ట్ అలవాటు చేసినప్పుడు ఇమీడియట్గా అది అడాప్ట్ చేసుకున్నారు. మీరు సొంతగా తయారు చేసుకున్నారా లేకపోతే అది బిఎస్ఎఫ్ లార్వా తెచ్చుకొని ట్రై చేస్తారు? సార్ బిఎస్ఎఫ్ లార్వా ఫస్ట్ ఎగ్ తెచ్చుకున్నానండి. ఫస్ట్ ఒక 1/2 కేజీ ఎగ్ తెచ్చుకొని టబ్బుల్లో పెట్టి ప్రయత్నం చేశానండి. టబ్బుల్లో పెట్టి ప్రయత్నం చేసినాక కొద్దిగా రిస్క్ అనిపించింది, ఎందుకంటే టబ్బుల్లో కొద్దిగా వెంటిలేషన్ తక్కువ, ఎయిర్ తక్కువ, వీటన్నిటి వల్ల అంత గ్రోతులు రాలేదు. అప్పుడు నేను ఓపెన్ షెడ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసుకొని దాదాపు ఒక 3,500 స్క్వేర్ ఫీట్ తోటి షెడ్ కన్స్ట్రక్ట్ చేసుకొని దాంట్లో లార్వా పెంచుతానండి. ఎగ్ హ్యాచింగ్ పెట్టుకొని దాంట్లో లార్వా పెంచుతున్నాను. ఓకే, మీరు ఇప్పుడు లార్వా మీరే తయారు చేసుకుంటున్నారు, సో మీరు కల్చర్ కూడా చేస్తున్నాను. ప్లస్ లార్వా నుంచి నేను ప్యూపా స్టేజ్కి వస్తాయండి. అంటే 25 డేస్ దాటిన తర్వాత అవి ప్యూపా స్టేజ్కి వచ్చి నిద్రపోతాయి. అంటే అక్కడి నుంచి డార్క్ కలర్ అయ్యి నిద్రపోతాయి. అక్కడి నుంచి ఫ్లై ఎమర్జ్ అవుతుంది. ఫ్లై ఎమర్జ్ అయిన తర్వాత 2వ రోజు 3వ రోజు మేటింగ్ అయిన తర్వాత ఆడయ్యకి వచ్చి 500 నుంచి 800 దాకా గుడ్లు పెట్టుద్ది. మగయ్యగా మేటింగ్ అయిన 3వ రోజు చచ్చిపోద్ది. ఇది గుడ్లు పెట్టిన తర్వాత 8వ రోజు 9వ రోజు ఆడయ్యకి కూడా చచ్చిపోద్ది. ఆ విధంగా నేను రోజుకి ఎగ్ డెవలప్ చేసుకుంటూ నేను చేస్తున్నాను. ఈ సమ్మర్ వల్ల, ఈ హీట్ వల్ల కొద్దిగా అది ఎగ్ ప్రొడక్షన్ ప్రాబ్లం వచ్చి మార్కెట్లో ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి, ఫ్రీగా అంటే ఈజీగా దొరుకుతుంది కాబట్టి నేను ఎగ్ తోటే చేస్తున్నాను ప్రజెంట్. ఓకే అండి. సో మీరు లార్వాలో మీరే తయారు చేసుకుంటున్నారు? నేనే తయారు చేసుకుంటాను. ఇప్పుడు లార్వా వరకు మీరు డైరెక్ట్ లైవ్ లార్వా ఇస్తున్నారు. మరి మీరు ఫ్లైస్ చేసుకున్న తర్వాత ఫ్లై నుంచి అంటే ఎగ్ ప్రొడక్షన్ కోసమేనండి ఫ్లైస్? అవునండి. ఓకే. సో అది మళ్ళీ తర్వాత అది ఇంకా ఏదైనా నాటుకోళ్ళు ఇట్లాంటి వాటికుంటే అది అంతేగాని ఇంకా వేరే పర్పస్ అయితే ఉండదండి. ఓకే అండి. సో మీరు అంటే ఇంత భారీ ఎత్తున చేసినప్పుడు బిఎస్ఎఫ్ లార్వా చేసినప్పుడు దాని ముందు ఏమైనా స్టడీ చేసుకున్నారా? పూర్తిగా అంటే ప్రాక్టికల్ గాని కాదు, 1-4 సార్లు తిరిగాను. తిరిగిన తర్వాత నాకు ఒక అండర్స్టాండింగ్ వచ్చినాక నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎదుగుదలలో కానీ ఖర్చులో కానీ ఏం తేడా గమనించారు మీరు? సార్ మనం పెల్లెట్ ఫీడ్ తోటి కనుక చేస్తే ఇప్పుడు ఏ లైవ్ స్టాక్ పెరగాలన్నా కానీ 1 కేజీ పెరగాలంటే 1.5 కేజీ నుంచి 2 కేజీల దాకా ఫీడ్ తీసుకుంటుందండి. అది రొయ్యలు కావచ్చు, చేపలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, మేకలు, పందులు ఏది చూసుకున్నా కానీ. ఆ విధంగా 1.5 కేజీ నుంచి 2 కేజీలు ఫీడ్ అంటే దీనికి 40-42% ప్రోటీన్ ఫీడ్ ఇవ్వాలి కొరమేనికి. అంటే మనకి 100 నుంచి 130 రూపాయల దాకా 1 కేజీ ఫీడ్ పడుతుంది. అంటే ఆ విధంగా చూసుకుంటే 1.5 కేజీ నుంచి 2 కేజీలు అంటే 170 నుంచి 200 దాకా కేవలం ఫీడ్కే ఖర్చు అవుతుంది ఈల్డ్ వచ్చే వరకు, 1 కేజీ ఈల్డ్ వచ్చే వరకు. ప్లస్ మెడిసిన్ అని లేకపోతే మెయింటెనెన్స్ అని ఇవన్నీ చూసుకుంటే మనకు 220 పైన ప్రొడక్షన్ కాస్టే వస్తుంది. బిఎస్ఎఫ్ లార్వా తోటి కనుక మనం కల్చర్ చేయగలిగితే బిఎస్ఎఫ్ లార్వా వచ్చి 1 కేజీ వచ్చి 20 నుంచి 30 రూపాయల లోపల రెడీ అయిపోతుంది. 20 రూపాయలు ఎట్లా అంటే 1 గ్రాము ఎగ్ నుంచి 3 నుంచి 4 కేజీలు లార్వా తయారవుతుందండి. అంటే మనం ఇచ్చే ఫీడ్ని బట్టి మనం కొద్దిగా ప్రోటీన్ ఫీడ్ ఇచ్చామనుకోండి 4 కేజీల దాకా అవుతుంది. లేక ప్రోటీన్ తక్కువ ఉండే ఫీడ్ కనుక ఇస్తే 3 కేజీల దాకా తయారవుతుంది. 1 కేజీ లార్వా పెరగడానికి ఫీడ్ 2 కేజీలు తీసుకుంటుంది. ఈ 2 కేజీల ఫీడ్ మనం ఫ్రీ ఫుడ్ వేసామనుకోండి, ఫ్రీ ఫుడ్ అంటే రెస్టారెంట్ వేస్టు, లేకపోతే వెజిటబుల్ వేస్టు, బ్రెడ్ వేస్టు,
ఇట్లాంటివి వేసామనుకోండి మనకి 20 రూపాయలను తయారైపోతుంది ఒక కేజీ లార్వా. అదే నామినల్ కాస్ట్తో దొరికే ఉన్నాయి, అంటే కోడి ఎరువు, కోడి పెంట కావచ్చు, లేకపోతే బీర్ పుట్టు కావచ్చు, పామ్ ఆయిల్ వేస్ట్ కావచ్చు, ఇట్లాంటి వాటిని నామినల్ కాస్ట్తో దొరుకుతాయి. అంటే కేజీ 7 రూపాయల నుంచి 10 రూపాయల లోపల దొరుకుతాయి. అట్లాంటి వాటితో కనుక మనం చేసుకుంటే 30 రూపాయల లోపల మనకు 1 కేజీ లార్వా తయారైపోతుంది. లైఫ్ టైంలో ఒక కొరమేను చేప 2 కేజీలు తీసుకుంటుంది అనుకుంటున్నాం పెల్లెట్ ఫీడ్ తోటి. దీంతో 3 కేజీలు తీసుకొనియండి, ఇది లార్వా తోటి 3 కేజీలు తీసుకున్నా కానీ మనకు ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి 75 రూపాయలు అవుతుంది ఫీడ్కి. మిగతా మెయింటెనెన్స్, పిల్ల కాస్ట్ ఏం చూసుకున్నా కానీ మనకు 120 నుంచి 130 రూపాయలు దాటదు. ప్లస్ యావరేజ్ వెయిట్లు మనం కిలో తీయగలం. ఎకరాకి 8000 పిల్లలు వేసుకొని 50 గ్రాములు 100 గ్రాముల పిల్లలు వేసుకుంటే 6 నుంచి 7 నెలల్లో కేజీలు తీయగలము. యావరేజ్ వెయిట్ కేజీలు తీయగలము. ప్లస్ సరైవల్ కూడా 95% అబోవ్ ఉంటుంది. కాబట్టి రైతులు ఎకరా మీద 10 నుంచి 12 లక్షలు అయితే ఈజీగా మిగుల్చుకోవచ్చు అనేది నా అభిప్రాయం అండి. ఇప్పుడు మీరు నార్మల్గా కంపెనీ ఫీడ్ నుంచి మీరు బిఎస్ఎఫ్కి మారితే చేపలో ఇమ్యూనిటీ పవర్ ఏమైనా పెరుగుతుందా? సార్ మామూలుగా న్యాచురల్ ఫుడ్ అండి ఇది. మామూలుగా చేపలు ఏం తిని పెరుగుతాయి, తనకన్నా చిన్న చేపల్ని, పురుగుల్ని, కీటకాలని తిని పెరుగుతాయి. మనం ఆ విధంగా వాటికి న్యాచురల్ ఫుడ్ ఇస్తున్నాం. ఇదే బిఎస్ఎఫ్ లార్వా అనేది మనం నీళ్ళలో వేసినాక 48 అవర్స్ పాటు మనకి బతికే ఉంటుంది, నీళ్ళ మీద తేలుతుంటుంది. సో కొరమేనుకు ఉండేటువంటి సహజమైన గుణం ఏంది, వేటాడి తినే లక్షణం దానికి. సో వీటిని సహజంగా వేటాడి తిని పెరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే న్యాచురల్ ఫుడ్ తీసుకుంటుందో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, బెటర్గా వస్తుంది రిజల్ట్. మీకు ఎంత వస్తుందండి ఇల్లు డైలీ? సార్ నాకు ప్రజెంట్ ఇది నాకు 5 లక్షల కెపాసిటీ ఉండే హ్యాచరీ అండి. ప్రజెంట్ అయితే 2.5 లక్షల స్టాక్ ఉంది. అంటే 2 గ్రాముల దగ్గర నుంచి 200 గ్రాముల వరకు డిఫరెంట్ సైజుల్లో ఉంది నాకు. అంటే రైతులకు అందించేదానికి ఆ విధంగా పెంచుతున్నాను. దీనికి నాకు రోజుకి ప్రజెంట్ అయితే 220 నుంచి 230 కిలోలు లార్వా కావాలి. ఆ ప్రొడక్షన్ చేసుకుంటానండి ప్రజెంట్ నేను. సరిపోతుందండి మీకు లార్వా? లార్వా సరిపోతుందండి. 220 నుంచి 230 కిలోలు పడుతుంది. ప్లస్ ఒక 10% పెల్లెట్ ఫీడ్ వాడతాను కాబట్టి నాకు అడ్జస్ట్ అయిపోతుంది. అంటే మీరు రోజుకి ఒక 220 నుంచి 230 కిలోలు తీస్తున్నాను. నా షెడ్ కెపాసిటీ అయితే 300 కిలోస్ పర్ డే అండి. డైలీ వస్తుంది మీకు? డైలీ 300 కిలోస్ కెపాసిటీ. కానీ నాకు అవసరం ఇప్పుడు 220 కాబట్టి 220 తీసుకుంటాను, మిగతాది ఉండిపోతుంది. ఇప్పుడు ఒక కొత్త రైతు వచ్చిందండి, మరి నాకు ఐడియా లేదు బిఎస్ఎఫ్ అంటే ఏంది, ఆ ఫీడ్ గురించి మాకు దొరకదు మా ఏరియాలో అన్నప్పుడు మీరు వాళ్ళకి ఏ విధమైన? నేను పూర్తి సపోర్ట్ చేస్తానండి. బిఎస్ఎఫ్ లార్వా మీరు ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఎగ్ మీకు ఇవ్వడం దగ్గర నుంచి ఏ విధంగా మీరు బిఎస్ఎఫ్ లార్వా చివరి దాకా అంటే 22 రోజులు పెరిగితే మనకి ఫీడ్ వేసుకోవడానికి సైజ్ వస్తుంది. ఆ సైజ్ దాకా మీరు ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది పూర్తి గైడెన్స్ నేను ఇస్తానండి. అవసరమైతే నా యొక్క స్టాఫ్ను కూడా పంపించి మీకు పూర్తి అవగాహన కల్పించేదాకా నేను సపోర్ట్ చేస్తాను. కొరమేను సాగు చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి నేను అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తానండి. బిఎస్ఎఫ్ లార్వా ఎట్లా చేసుకోవాలి సపోర్ట్ చేస్తాను, సీడ్ సపోర్ట్ చేస్తాను, వాళ్ళు కల్చర్ అయ్యేటంత వరకు కూడా నేను సపోర్ట్ చేస్తానండి. ఇది ఇటు టెక్నికల్గా కావచ్చు, లేకపోతే వాటికి వచ్చేటువంటి జబ్బులు వీటి విషయంలో రెమెడీ కావచ్చు, అన్ని రకాలుగా నేను సపోర్ట్ చేస్తానండి. చాలా మందికి అపోహలు ఎట్లున్నాయి అంటే కొరమేను అంటే ఏం లేదండి ఇప్పుడు ఏం మిగిలవు అనే కొందరికి. అది వాస్తవేనండి, అది వాస్తవం. ఇప్పుడు జరుగుతున్న పద్ధతిలో కొరమేను రైతులు అందరూ నష్టపోతున్నట్టేనండి. ఎందుకంటే కారణం ఒకటే, ఇక్కడ వేరే ఏం కాదు. వాళ్ళ యొక్క శ్రమ తక్కువే కాదు, వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ తక్కువే కాదు, వాళ్ళు డబ్బులు పెట్టక కాదు, ఫీడ్ వాడక కాదు, అన్నీ చేస్తున్నారు. అన్ని చేసి ఎందుకు నష్టపోతున్నారు అంటే ఇక్కడండి బేసిక్గా 4 ఇంచుల పిల్లని వేస్తున్నారు, 2 నెలలు గడిచేసరికి సైజ్ వేరియేషన్ వచ్చేసింది. అది హార్వెస్ట్ చేసే టైంకి చాలా వ్యాస్ట్గా సైజ్ వేరియేషన్ వచ్చింది. 100-150 నుంచి కేజీల దాకా వెళ్ళిపోయింది. సో అక్కడ యావరేజ్ వెయిట్లు రానందువల్ల 200కి 150కి అమ్ముకోవాల్సిన పరిస్థితి. ప్లస్ సరైవల్ ఉండట్లేదు. ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే వీలైనంత పెద్ద సైజు పిల్ల, 50 గ్రాములు 100 సైజులు పెరిగిన పిల్ల కనుక మనం స్టాక్ చేసుకుంటే ఇవన్నీ అవాయిడ్ చేసి, అంటే ఈ సైజు వేరియేషన్ అవాయిడ్ చేయొచ్చు, మోర్టాలిటీ అవాయిడ్ చేసి మనం 95% పైన సరైవల్ తోటి యావరేజ్ వెయిట్ కేజీలతో తీస్తే మనకి అదే బిఎస్ఎఫ్ లార్వాతో చేస్తే అదే ఎకరాకి 8000 పిల్లలు వేసుకొని చేస్తే 10 నుంచి 12 లక్షలు మిగులుతుంది. సార్ ఇప్పుడు మీకంటే కొంచెం స్థలం ఉంది, మంచి షెడ్ చేసుకున్నారు, బిఎస్ఎఫ్ చేస్తున్నారు. కొందరు రైతులకు ఏంటంటే చిన్న ప్లేస్ లో ఉంటుంది. అదే సార్, ఇప్పుడు 1 ఎకరా కొరమేను చేసుకునేటప్పుడు 10 సెంట్లు స్థలం చాలండి. లార్వాకి 10 సెంట్లు స్థలం చాలు. అంటే నేను చెప్పేటువంటి సబ్జెక్ట్ అంతా కూడా ఎకరా 10 సెంట్లు కనుకుంటే 6 నెలల్లో 10 నుంచి 12 లక్షలు 1 ఎకరా మీద తీయచ్చు, 2 పంటలు తీయచ్చు సంవత్సరానికి. సార్ ఇట్లాంటిది మీరు కొరమేను సాగు చేయడానికి గవర్నమెంట్ తరఫు నుంచి ఏమన్నా ప్రోత్సాహం ఉంటుందండి? సార్ మాకు ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్ ప్రజెంట్ అయితే ఏమీ లేవు. తెలంగాణ గవర్నమెంట్ లో కొంత సపోర్ట్ ఉన్నట్టుంది. ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్ అయితే ప్రత్యేకంగా సపోర్ట్ ఏం లేదండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే చాలా ఉన్నాయి.
వాస్తవంగా నేనైతే ట్రై చేయలేదు. ఓకే అండి. ఎవరైనా రైతు అంటే మన ఫామ్ దగ్గరికి వచ్చి విజిట్ చేసి చూడాలనుకుంటే ఎనీ టైం నా ఫామ్కి రండి. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీరు వచ్చి ప్రాక్టికల్గా చూడండి. బిఎస్ఎఫ్ లార్వా ఏ విధంగా తయారవుతుందో చూడండి. బిఎస్ఎఫ్ లార్వా 90%, పెల్లెట్ ఫీడ్ 10% అలవాటు చేసి ఏ విధంగా పెంచుతున్నామో చూడండి. చూసిన తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఊరికనే వీడియోలు చూసో లేకపోతే ఇంటర్వ్యూలు చూసో నిర్ణయం తీసుకోవద్దు. మీరు ఎవరైనా కనుక ఆ విధంగా రాదలుచుకుంటే నెల్లూరు టౌన్కి 10 కిలోమీటర్ల దూరం అండి. ఇది ఎల్లాయిపాలెం డొంక అంటారు దీన్ని. బిఎంకే ఎకో ఫార్మ్స్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చి చూడొచ్చు అండి. సార్ ఇంకేమైనా మా వ్యూవర్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సార్ వ్యూవర్స్కి చెప్పేది ఒకటేనండి, ఎవరైతే నిజంగా కొరమేను చేపలు పెంచుతున్న వాళ్ళు ఉన్నారు, నష్టపోయారు, కొత్తగా రావాలనుకునే వాళ్ళు కూడా ఏమో ఎట్లుంటుందో కొరమేను చేప పెంపకం అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో మీరు ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా ఆదాయం పొందుతారని నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పగలను. మీకు ఆ విధంగా నేను సపోర్ట్ చేయగలను కూడా. ఓకే అండి. సో మీ అనుభవాలు మొత్తం పంచుకునేందుకు ధన్యవాదాలు అండి. నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సాగు నేస్తం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.